వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఒక చిన్న ఇష్యూ కేంద్రంగా, ఒక చిన్న ఇగో కేంద్రంగా స్టార్ట్ అయిన ఈ వార్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య ఈరోజు చాలా దూరం వెళ్తూ వస్తుంది. రోజు రోజుకి కూడా అటు సోషల్ మీడియా వేదికగా అటు బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్న విధంగా ఈరోజు ఆ వివాదం ఇంకా పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎక్కడ కంట్రోల్ అయితే అవుతున్న పరిస్థితి లేదు. పోటాపోటీగా వాళ్ళు చేసుకుంటున్న విమర్శలు ఒకవైపు అయితే మధ్యలోకి వచ్చి దానికి అగ్నికి ఆజ్యం పోస్తున్న విధంగా వ్యవహరిస్తున్న వాళ్ళు మరికొందరు, లైక్ బన్నీ మామయ్య చంద్రశేఖర్ లాంటి వాళ్ళు. ఈరోజు అది అటు తిరిగి ఇటు తిరిగి చాలా దూరం వెళ్తున్న పరిస్థితి. బన్నీకి పవన్కి మధ్యలో వచ్చిన చిన్న కాన్ఫ్లిక్ట్ ఈ రోజున ఆల్రెడీ బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్సెస్ వర్సెస్ జనసేన ఫ్యాన్స్ అన్న తీరుగా తయారైంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కరుగా దానికి ఆజ్యం పోస్తున్న తీరు మాత్రం ఈ ఇష్యూ అసలు ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అన్న ఒక ఆలోచనను, ఒక ఆందోళనను మెగా ఫ్యాన్స్లో కలిగిస్తోంది. అలాంటి సమయంలో ఈ రోజున ఇక దీన్ని ఇలాగే వదిలేస్తే, ఈ సిచ్యువేషన్ ఇలాగే వదిలేస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇది చాలా దూరం వెళ్తుంది అని కూడా చిరంజీవి లాంటి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే ఎలాగైనా సరే ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని కూడా మెగాస్టార్ ఆలోచన చేసినట్టు చర్చ జరుగుతోంది. అందుకే టోటల్గా ఈ ఎపిసోడ్లో మెగాస్టార్ ఇన్వాల్వ్ కాబోతున్నారు. వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టుకుని అటు అల్లరవింద్ లాంటి వాళ్ళ సమక్షంలో మెగాస్టార్ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్థాయిలో ఈ ఇష్యూ ఫ్లేరప్ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే చిరంజీవి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఒక పునాదిరాళ్ళు లాంటి సినిమాతో ఆయన పునాది పడింది ఇండస్ట్రీలో. ఆ తర్వాత చూసినట్లయితే తనకంటూ ఒక యూనిక్ స్టైల్లో డ్యాన్స్లో ఆయన చూపించే ఒక గ్రేస్ కావచ్చు, ఫైట్స్లో ఆయన చూపించే ఒక ఇండివిజువల్ ఇది కావచ్చు, ఒక ఇమేజ్ ఇండివిజువల్ హీరో వర్షిప్ తెచ్చిపెట్టింది ఆయనకు. సుప్రీం హీరో అనే ఒక ఇమేజ్ కానీ, మెగాస్టార్ అనే ఇమేజ్ కానీ చిరంజీవికి ఒక ఓవర్ నైట్లోని రాలేదు. అన్ని నిద్రలేని రాత్రుల కష్టంతో ఆయన ఓన్గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సో కాలక్రమంలో ఆయన అల్లు రామలింగయ్యకి అల్లుడు కూడా కావడం జరిగింది. అప్పటి నుంచి అల్లు అరవింద్తో సన్నిహిత సంబంధం, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి అనేక సినిమాలు చిరంజీవి తీయడం జరిగింది. అటు అల్లు అరవింద్కు అండ్ దెన్ ఏదైతే ఇటు చిరంజీవికి మధ్య చాలా సన్నిహిత సంబంధమే ఉంది. వాళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణ అర్జున్ తరహాలో ఉండేవాళ్ళు అనేది ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా చెప్పుకున్న విషయం. ఫేస్ అంతా కూడా ప్రజారాజ్యానికి చిరంజీవిగా ఉంటే బ్యాక్ ఎండ్ మొత్తం అల్లు అరవిందే పనిచేస్తూ ఉండేవాళ్ళు. టికెట్ ఇచ్చిన ఆయన ఓడిపోయారు, అది వేరే విషయం అయినప్పటికీ బట్ చిరంజీవిని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళంతా కూడా అల్లు అరవింద్ని విమర్శించేవాళ్ళు ఆ రోజు. సో అల్లు అరవింద్ అన్ని తన భుజాల మీద తుపాకీ పెట్టి చిరంజీవిని ఫైర్ చేస్తున్నా అల్లు అరవింద్ వాటన్నిటిని చాలా స్పోర్టివ్గానే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో వాళ్ళిద్దరి వారసులు కూడా ఒకేసారి ఇండస్ట్రీలో కొంచెం అటు ఇటుగా ఎంట్రీ ఇచ్చారు. అటు రామ్ చరణ్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆ సమయంలో మగధీర లాంటి ఒక భారీ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి, రామ్ చరణ్ లాంటి వాళ్ళ డెబ్యూ మూవీస్లోనే. ఇక గంగోత్రి లాంటి ఒక రాఘవేంద్రరావు డైరెక్షన్లో గంగోత్రి లాంటి సినిమాలతో బన్నీ ఎంట్రీ ఇచ్చున్నారు. అయితే ఆ సమయంలో రామ్ చరణ్ తీయాల్సిన కొన్ని సినిమాలు, ఆయన ఖాతాలోకి రావాల్సిన కొన్ని సినిమాలను అల్లు అరవింద్ తన కొడుకు ఖాతాలోకి తీసుకెళ్ళిన ఒక చర్చ ఉంది. బట్ అల్లు అరవింద్ ఎప్పుడు కూడా దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టు ఎప్పుడు వ్యవహరించలేదు ఆయన. సో వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఆ బాండింగ్ అలాగే ఉంటూ వచ్చింది. బట్ కాలక్రమంలో ఎక్కడైనా కొన్ని ఈగోస్ ఉండడం సాధ్యమే. ఎన్నోసార్లు బన్నీవాసు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఒకే ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు పోటాపోటీగా ఎదిగే క్రమంలో ఆ పోటీతత్వం ఎక్కడైనా ఉంటుంది. బట్ అది కొంచెం ఎక్కువైతేనే ఒక ఆధిపత్య పొరో ఒక ఈగోనో క్రియేట్ అవుతుంది. సో ఆ క్రమంలోనే ఈ రోజును చూసినట్లయితే రామ్ చరణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నట్టుగా చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ వచ్చింది వాళ్ళిద్దరూ ఎదిగే క్రమంలో. ఈ రోజును చూస్తే అటు అల్లు అరవింద్ వారసుడిగా బన్నీ వచ్చినా, ఇటు చిరంజీవి వారసుడిగా వీళ్ళు వచ్చినా, రామ్ చరణ్ వచ్చినా ఎక్కడా కూడా వాళ్ళు తమ తండ్రుల పేరు చెప్పుకునో తాతల పేరు చెప్పుకునో ఈరోజు హీరోలు కాలేదు. తమ ఇండివిజువల్ ఇమేజ్తోని ఈరోజు ఎవల్యూట్ అవుతూ మనం ఒక్క విషయం ఇక్కడ చెప్పుకుంటే, ఒక చిరుత మూవీని తీసుకుంటే చిరుత మూవీలో ఉన్న రామ్ చరణ్కి మొన్నటి ట్రిపుల్ ఆర్లో ఉన్న రామ్ చరణ్కి ఎంతో పరిణతి కనిపిస్తోంది, ఎంతో ఎవల్యూషన్ కనిపిస్తోంది. అది అట్ ద సేమ్ టైం చూసినట్టయితే బన్నీ, ఒక గంగోత్రిలో ఉన్న బన్నీని చూసిన వాళ్ళకి, అదేవిధంగా ఈరోజు పుష్పలో ఉన్న బన్నీని చూసిన వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది బన్నీ ఎంత కష్టపడ్డాడు తాను ఎవల్యూట్ చేసుకునేందుకు అనేది. సో అలా వాళ్ళిద్దరూ కూడా ఓన్ ఇండివిజువల్ ఇమేజ్లు క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఇమేజ్ తెచ్చుకుంటే, బన్నీ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున ఒక పుష్పతోని ఒక ఇండివిజువల్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఆయన. అటు కేరళలో కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఆల్ నేషనల్ అవార్డు విన్నర్గా కూడా ఈరోజు బన్నీ నిల్చున్నారు మన ముందు. సో అలా ఇద్దరు పోటాపోటీగా సినిమాలు చేసుకుంటూ వచ్చే క్రమంలోనే ఆ ఈగోస్ ఎక్కువ అవుతూ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం మెగా ఫ్యామిలీ కంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్ బేసే కంటిన్యూ అవుతూ వచ్చింది. వన్స్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజంగానే ఆయన మెగా ఫ్యాన్స్కి ఒక క్రేజ్ అయితే తీసుకొచ్చారు, ఒక ఇండివిజువాలిటీని చూపిస్తూ వచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ హీరోస్
హీరోస్, పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజువాలిటీని అయితే నిజంగానే క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళ అనుచరులుగానే ఈరోజు చాలామంది మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా రావడం జరిగింది, సాయి ధరమ్ మొదలుకొని వరుణ్ తేజ్ వరకు. సో ఇలా ఆటోమేటిక్గా వీళ్ళందరితో అటు బన్నీ కానీ రామ్ చరణ్ కానీ కొద్దిగా సపరేట్గా నిలుస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఈగోస్ ఉంటూ వచ్చినాయి. ఎస్పెషల్లీ జనసేన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అటు సినిమాలను ఇటు పాలిటిక్స్ను బ్యాలెన్స్ చేసుకుంటూనే 2014 నుంచి తన పార్టీని అలాగే కొనసాగిస్తూ ఈరోజు సక్సెస్ బాటలో ఉన్నారైనా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే అల్లు అర్జున్కు అండ్ పవన్ ఫ్యాన్స్కు మధ్య చిన్న చిన్న ఇష్యూసే, సినిమా వేదికల మీద స్టార్ట్ అయిన ఇష్యూస్. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ నిజంగానే ఆయనకున్న ఫ్యాన్స్లో ఏ హీరోకి అంత క్రేజ్ ఉన్న ఫ్యాన్స్ ఉండరని అనుకోవాలి. అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ బన్నీ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్కి జిందాబాద్ కొట్టాలని అడగడం కానీ, నేను కొట్టను బ్రదర్ అంటూ బన్నీ ఆ ఇష్యూని స్టార్ట్ చేసిన తీరు కానీ, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన 2-3 సార్లు. అదే చాలా కాంట్రవర్సీ అయింది బన్నీ మీద. అయితే ఇవంతా చాలా దూరం వెళ్తుందని గ్రహించిన అల్లు అరవింద్ దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అల్లు రామలింగే శతజయంత్యోత్సవాల వేడుకలకు చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ వేదిక మీద అల్లు అరవింద్తో సహా బన్నీ వరకు చిరంజీవిని ఆకాశానికి కూడా ఎత్తేయడం జరిగింది. ఆ స్థాయిలో ఆ ఇష్యూస్ కన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే జరిగింది ఆ రోజున. అయితే ఎన్నికలప్పుడు బన్నీ కారణంగా ఇది మరొకసారి ఫ్లేర్ అప్ అయింది. ఆ రోజున మొత్తం కూటమి వైపు ఇటు పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేస్తున్నారు, బీజేపీ టీడీపీ పొత్తుల్ని. దెన్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించడమే తన లక్ష్యంగా ఆయన పనిచేశారు. ఎంతమంది తను 21 సీట్లు తీసుకున్నామని అవమానిస్తున్నా, బట్ తనకి స్ట్రైక్ రేట్ ముఖ్యం, గెలిపే ముఖ్యం అంటూ 21 సీట్లకే పరిమితం అయ్యారు కొన్ని త్యాగం చేసి బీజేపీ కోసం. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే వచ్చింది. నిజంగానే ఒక గేమ్ చేంజర్ లాగా ఉన్నారు ఆయన ఏపీ రాజకీయాల్లో మొన్నటి ఎన్నికల్లో. సో ఇదే సమయంలో మొత్తం టోటల్గా ఈ 3 పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, ఇటు టీడీపీ అండ్ దెన్ జనసేన 3 పార్టీలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కూటమి కడితే, బట్ అదే కూటమికి వ్యతిరేక సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి వైపు ఆయన తరపున ఎమ్మెల్యేగా, ఆయన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్పా రవికిషోర్ వైపు బన్నీ వెళ్ళడం, బన్నీకి ఆయన స్నేహితుడే అయి ఉండొచ్చు, కానీ బన్నీ ఆయన తరపున ప్రచారం చేయడం మాత్రం అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని కలుగు చేసింది అటు రాజకీయ పార్టీ. ఎందుకంటే హోరాహోరీగా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఏ స్టెప్ అయినా సరే చాలా ఆచితూచి తీసుకోవాలి. బన్నీ యాంగిల్లో చూసుకుంటే అది తప్పు కాకపోయి ఉండొచ్చు అతనికి, ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో అతని కోసం తను నిలబడ్డారు, అతని కోసం ప్రచారం చేయడానికి వెళ్ళి ఉన్నారు. బట్ ఓవరాల్గా అయితే అతను ఓడిపోయారు. అతను గెలిచుంటే కథ వేరే ఉండేదేమో. అతను ఓడిపోయినారు. బట్ ఓడిపోయిన తర్వాత అదే స్థాయిలో జనసేన వైపు నుంచి బన్నీకి రిటార్డులు పడుతూ వచ్చాయి. సో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అంత ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఆ పార్టీ తరపున బన్నీ ప్రచారం చేయడానికి ఎలా వెళ్తారు అనేది జనసేన శ్రేణుల ప్రశ్న. ఆ ప్రశ్నలో కూడా వాస్తవం ఉంది. కనీసం తను వెళ్లే ముందు ఆ సమాచారాన్ని కనీసం తను ఫ్యామిలీ మెంబర్స్తోనో అటు చిరంజీవి లాంటి వాళ్ళతో పంచుకున్నా ఇంత ఇష్యూ కాకపోయి ఉండేదేమో బన్నీ. ఇక అందుకే అప్పటి నుంచి కూడా మెగాస్టార్ లాంటి వాళ్ళే బన్నీని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అలాంటి ఆయన ఈరోజు బన్నీ లాంటి వాళ్ళకి సినిమా భిక్ష పెడితేనే సినిమాల్లో సక్సెస్ అయి ఉన్నారు. అలాంటి బన్నీనే మెగా ఫ్యామిలీని ఎదిరిస్తారా అని కూడా ఆయన ఫ్యాన్స్, ఏదైతే పవన్ ఫ్యాన్స్ ఈరోజు ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉన్నారు. నిజమే అది. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లోనే, శంకర్ దాదా లాంటి మూవీస్లో, కొన్ని మూవీస్తోనే అలా ఆ స్థాయిలో బన్నీ ఎదుగుతూ వచ్చారు కూడా, డెబ్యూ హీరోగా చిన్న క్యారెక్టర్స్తో. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ మొన్న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది, ఎక్సెప్ట్ అల్లు అరవింద్ అండ్ బన్నీ. వీళ్ళకి ఆహ్వానమే లేదన్న చర్చ కూడా జరిగింది. అయితే దీనికి ఇక అందరితో అయినా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటూ అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఏదైతే నిర్మాతలతో కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, తన కొడుకు తరపున ఆయన రాయబారం చేశారని చర్చ కూడా వచ్చింది. కొన్ని రోజులకు సైలెంట్గానే ఉంది వాతావరణం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలుసున్నారు, డుంకి ఏనుగుల గురించి మాట్లాడేందుకు వెళ్ళడం జరిగింది ఆయన. ఈ క్రమంలోనే అటవీ శాఖ మంత్రిని కూడా కలిశారు. అక్కడ బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. ఇది మాట్లాడే క్రమంలో ఈరోజు స్మగ్లర్లు అంతా కూడా హీరోలు అవుతున్నారు, ఎర్రచందన స్మగ్లర్ని హీరోగా చూపిస్తున్నారు అంటూ కూడా పుష్ప మూవీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన తీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా టార్గెట్ చేశారా, బట్ ఆ చూపిస్తున్న తీరు తప్పు. చాలామంది మాట్లాడారు, చాలామంది విశ్లేషణలు చేసే వాళ్ళు కూడా పుష్ప సినిమా వచ్చినప్పుడు ఎర్రచందన వీరప్పని మనం విలన్ అంటున్నప్పుడు ఎర్రచందనాన్ని ప్రమోట్ చేసేవాళ్ళని, దొంగల్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరైనా అంతే స్మగ్లర్లు అనాలి. బట్ ఆ స్థాయిలో అతను హీరోయిజంగా చూపించడం ఏంటి అనే చర్చ అయితే చాలా చోట్ల జరిగింది. దాన్ని ఎండార్స్ చేస్తూనే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పటికీ అది బన్నీ ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది. సో పవన్ కళ్యాణ్ సినిమాలు మొత్తాన్ని బయటికి తీసి సోషల్ మీడియా వేదిక ఒక చర్చను అయితే పెట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ నిజంగానే బన్నీని టార్గెట్ చేశారు, బన్నీ మీద సీరియస్ అయ్యారు అని. అయితే దీనికి ఇక ఇంతటితో ఉన్న ఫుల్ స్టాప్ పడుతుంది, బన్నీ సైలెంట్ అవుతారేమో అనుకున్నారు అందరూ. కానీ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా లేటెస్ట్గా
ఏదైతే సుకుమార్ వైఫ్ తీసిన ఆమె స్పాన్సర్ చేసిన ఒక సినిమాకు సుబ్రహ్మణ్యం సినిమాకు మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా రావు రమేష్ హీరోలు దానిలో ఆ సినిమా ప్రమోషన్కి ఆయన అటెండ్ అయ్యారు. తనకు నచ్చితే ఎంత దూరమైనా వస్తా, తన ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎవరిని లెక్క చేయనంటూ కూడా మనీ మాట్లాడారు. అందరితో ఆగితే బాగుండేది, బట్ ఫ్యాన్స్ కోసమే నేను సినిమాల్లోకి వచ్చా, ఫ్యాన్స్ని చూసి సినిమాలు చేయడం హీరో అవుదాం అనుకున్నా అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు. ఎవరికైనా సరే ఒక ఇండివిజువల్ ఇమేజ్ వచ్చిన తర్వాత, ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ ముందే ఫ్యాన్స్ ఉండరు ఎవరికి సినిమాల్లోకి రాక. ఆయన ఎవరో తెలియక ముందు ఫ్యాన్స్ ఎలా ఉంటారన్న చిన్న విషయాన్ని కూడా బన్నీ పక్కన పెట్టి ఆ టెన్షన్లో ఏదో మాట్లాడుతూ ఇంకేదో మాట్లాడారు. ఆ విషయం ట్రోల్కి గురవుతూ ఉంది ఒకవైపు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తామంటూ ఈరోజు బన్నీ మీద ఆయన ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక ఇది ఈ స్థాయిలో ఫైట్ జరుగుతూ ఉంటే సోషల్ మీడియా వేదికగా అసలు అటు మెగా కాంపౌండ్కి ఇటు అల్లు కాంపౌండ్కి మధ్య అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటే ఈ సీన్లోకి ఈరోజు బన్నీ మామ చంద్రశేఖర్ ఎంటర్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా ఆయన అగ్నికి ఆజ్యం పోసే విధంగా కూడా మాట్లాడారు. ఎర్రచందన స్మగ్లర్ అనే హీరోను ప్రమోట్ చేస్తున్నారని మాట్లాడినప్పుడు అది బన్నీ సినిమా గురించి మాట్లాడారా, ఇంకా దేని గురించి అయినా మాట్లాడారా, పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలంటూ కూడా ఈరోజు చంద్రశేఖర్ మాట్లాడడం జరిగింది. ఇది నిజంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు జనసేన శ్రేణులకు కూడా ఆగ్రహాన్ని తెప్పించింది. ఇట్లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలో చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే బన్నీ విషయంలో మెగా కాంపౌండ్లో చాలామందికి చాలా కోపం ఉంది. ఈవెన్ నాగబాబు లాంటి వాళ్ళు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బన్నీ తీరును తప్పుపడుతూ కూడా ఆయన ట్వీట్ చేశారు. బట్ చిరంజీవి లాంటి వాళ్ళు క్లాస్ తీసుకోవడంతో వెంటనే దాన్ని డిలీట్ కొడతాం జరిగింది. ఆ స్థాయిలో చిరంజీవి మాట వింటూ వచ్చారు అందరూ కూడా, ఒక కోపం ఉన్న కొన్ని ఇష్యూలో. బట్ ఈరోజు బన్నీ మామ చంద్రశేఖర్ దీన్ని ఫ్లేరప్ చేసే విధంగా మాట్లాడిన తీరు నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ ఆయన అభిమానులకు, ఆయన జనసేన అభిమానులకు కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంది. బన్నీకి తెలియకుండానే చంద్రశేఖర్ ఇలా మాట్లాడారా, ఇలాంటి కామెంట్స్ చేశారని చర్చ కూడా జరుగుతోంది. అసలు ఎక్కడో మొదలైన ఇష్యూ ఈరోజు ఎటో తిరిగి ఎటో వెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఉందని అనుకోవాలి. టోటల్గా ఈరోజు సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. జనసేన వర్సెస్ అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నట్టుగా రెండుగా సోషల్ మీడియా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మాటలు దాడి, విమర్శలు దాడి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా హాట్ టాపిక్. హైడ్రా అయితే ఎంత నాగార్జున ఎన్కన్వెన్షన్ ఎంత హాట్ టాపిక్ అయిందో కూల్చివేత, అంతకంటే ఎక్కువగా ఇది హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఈ టోటల్ ఎపిసోడ్లోకి ఇప్పుడు దాకా సైలెంట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చిన చిరంజీవి ఎంటర్ కాబోతున్నారని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అల్లు అరవింద్ లాంటి వాళ్ళు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినా ఎవరు కూడా తగ్గుతున్న సిచ్యువేషన్ లేదు. అల్లు అరవింద్ ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది ఈ రోజున. అందుకే చిరంజీవి లాంటి వాళ్ళు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే అటు అల్లు అర్జున్ను ఇటు పవన్ కళ్యాణ్ను ఒకే వేదిక మీద ఆయన తీసుకురాబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరుంది చిరంజీవికి. అటు సినిమా ఇండస్ట్రీ మొదలుకొని ప్రజారాజ్యం పార్టీ వరకు కూడా ఏ వివాదం వచ్చినా అంత త్వరగా ఆయన దాన్ని ఎట్లొకట్లా సర్ది చెప్పి దాన్ని సైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా డైరెక్ట్ కాంట్రవర్సీలోకి ఇరుక్కున్న సందర్భాలు చాలా తక్కువ. అంత పరుషంగా మాట్లాడిన సందర్భం కూడా చిరంజీవి చరిత్రలో లేదు, ఆయన లైఫ్ హిస్టరీలోనే లేదు. సో అందుకే చిరంజీవి దీన్ని చాలా స్మూత్గా డీల్ చేయాలనుకుంటూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది. మరి చిరంజీవి ఇనిషియేట్ చేస్తే అతను ఆయన గౌరవిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆయన మాట వినే అవకాశం ఉంటుంది. మరి బన్నీ ఎంతవరకు కూడా ఈ విషయంలో తను తగ్గి ఎక్కడైతే చిరంజీవి ఇనిషియేట్ చేస్తే తన మావయ్య నిజంగా పవన్ కళ్యాణ్కి సారీ చెప్పేందుకైనా ఆయన సిద్ధమవుతారా అనేది అయితే ఇంకో చర్చ. ఎందుకంటే ఇక్కడ మన కాన్ఫ్లిక్ట్, ఇక్కడ రెండు ఇష్యూలు మనం చూసినట్లయితే పుష్ప వేదికగా చూస్తే తగ్గేదేలే అనే డైలాగ్ ఫేమస్. ఈరోజు బన్నీ ఫ్యాన్స్ ఆ డైలాగ్తోనే ఆయన పాపులర్ చేస్తున్నారు ఆయన చేసిన కామెంట్స్ను. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడని చెప్పి త్రివిక్రమ్ డైలాగ్ రాసుంటారు అత్తారింటికి దారేదిలో. ఆ డైలాగ్ చాలా పాపులర్ కూడా. సో ఆ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ ఒక ఫ్యాన్ ఫైట్ అయితే జరుగుతుంది ఈ రోజున. మొత్తానికి చిరంజీవి లాంటి వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఆల్మోస్ట్ దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ రోజులు దీన్ని సాగదీసినందువల్ల అనవసరమైన డ్యామేజ్ తప్ప దీనికి ఎలాంటి ఉపయోగం ఉండదు అనేది అయితే కొంతమంది విశ్లేషకులు కానీ ఆ ఫ్యామిలీ సన్నిహితులు కానీ భావిస్తూ ఉన్నారు. బన్నీ వాసు లాంటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ వస్తున్నారు. అందరూ కూర్చుంటే సర్ది చెప్పుకుంటే సరిపోతుంది అనేసి. మరి ఇది ఎటు తిరిగి ఏ మలుపు తిరుగుతోంది, మెగాస్టార్ ఇన్వాల్వ్ అయితే ఎంతవరకు ఇష్యూకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందన్నది ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.